ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకండి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే
కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. రమణ గోవింద గోవింద, లక్ష్మీవల్లభ గోవింద గోవింద. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. శేషాద్రి శిఖరాలలో శోభాయమానంగా అత్యారూపంగా ఆవిర్భవించినటువంటి ఆ అచ్యుతుడు అనంతుడు అప్రమేయుడు అప్రాకృతమైన దివ్యభవ్య మనోజ్ఞమూర్తి. అలాంటి ఆ దేవదేవుని సన్నిధానంలో సమస్త మానవ జాతికి ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థాలు సిద్ధించాలి అని లోకక్షేమాన్ని కోరుతూ ఆచార్యస్వామి మనందరి చేత భక్త సంకల్పం, ఒక ప్రేరణని కలిగించేది సంకల్పము అంటారు. అది క్రియాశక్తిగా మారుతుంది. అలాగ మనం శరీరంతో మనస్సుతో ఇంద్రియాలతో అన్నింటినీ ఏకాగ్రం చేసి ఒక అద్భుతమైన దివ్యసుందర రూపాన్ని దర్శిస్తూ మన మనస్సుని ఇక్కడనే నిలపటం, ఏకాగ్ర స్థితితో ఉండే విధంగా మనకందరికీ కూడా అదిగో ఆ అర్చక స్వామి ద్వాదశ ఊర్ధ్వపుండధారి అయి దీక్షా వస్త్రాలంకృతులై పద్మాక్ష తులసి మాలికలను ధరించి ఆ భగవద్ అనుగ్రహంతో స్వామి నీ దివ్య కైంకర్యాన్ని నిర్వహించే భాగ్యం కలిగింది అని ఆ బలమంత్రంతో ఆచార్య స్మరణతో తమ గురువుల యొక్క స్మరణతో శుభారంభం చేస్తూ విశ్వక్సేనుల వారిని ఆహ్వానించడం జరుగుతోంది. ఆ దివ్య సన్నివేశాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ
ఆ దేవదేవుని దివ్య నామాన్ని స్మరిస్తూ ఈ కైంకర్యంలో మనమంతా అన్వయిద్దాం. మహోత్సవాక్యంచకర్మణి స్థండిలపరిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యం క్రమకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంచకర్మణి ద్రంగంకరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తశురమానశేషు సురత్రిచ్చ పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమాతకిష్యే కృణోమి సత్తాగం శుచిరగం సుధర్మా ఇదమాపశివా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతంవర్ణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదౌత విష్ణుర్విశ్వే దేవా అమంజంత భరతస్వస్త్యా అస్మిన్ కుంభే ఓం వర్ణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః. వరుణాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సంకటకృసమన్వితం జయాపతిం సంఖ్యకేతం సుపస్పర్ధవాహనం పూర్వాజాడోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వే సదాత్తం హితో న శంభో వైరాజందే ధోతని దత్తాం ప్రేష్యామదేశో విపధానామనాదర్యామి సస్తాంతరితాం దధాత్. పద్మాకారమండలే ఓంభోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామేటికామావాహయామి. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానువాయనే నమః సూత్రపత్యై నమః జయాయే నమః. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భృణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్. విష్ణో కర్మాణి పశ్యతిగతో వ్రతాని పశ్పశే. ఇంద్రశ్చగిత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమేవ చక్షురాతరం తద్విప్రాజో విపణ్యమో జాగ్రవాగం సస్సమింధరే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తరస్య ద్రవిణోదా సన్నదస్య ప్రియం సతే. ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారా ఆసతే. దీర్ఘవాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భక్కుర్వేదోపవ్యుషం. యదా వై సూర్యపుదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్. యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కర్మేత యత్కారీ స్యాత్. పుణ్యాః ఏవ కురుతే. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృత్తశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్. పూర్వోక్త కర్మణి పూర్వోక్త నమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి. హృద్యాస్మ హవ్యేర్దమసోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అనురాధాన హవిషా వర్ధయంతః సతంజీమే మిత్రసమీరాః. పూర్వోక్త కర్మణి పూర్వోక్త కర్మణాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః. పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాతర మహేరణాయ చక్షసే. యో పశ్యవతమోరసస్తస్య భార్గతేహనః విశతీరవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ. ఆపో జనయథా జనః పవమానస్వర్జనః పవిత్రేణ విజర్షణిః. యః పోతా సపునాతుమా పునంతో
పునంతు మాదేవ జనాః పునంతు మనమోధయ పునంతు విశ్వ ఆజమః జాతవేదః పవిత్రపదే పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవతీత్యతే అగ్నే కృత్వా కృతోగుంబ్రణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునదే దేవ్యాగాదే యస్తే భక్మే స్తనవో వీతపృష్ఠాః తజామతం తస్సమార్త్యేషు వజగ్స్యామపతయోరగీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ ద్వాదః ప్రాణీని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధావనీ జిగ్నియే మాపనీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిష్ఠైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమ येन देवा अपनत येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरथ्येति ऋषिभिः सम्भृतकुं रसं सर्वकं सपूतमस्यादि सुतिरं मातरिश्वन पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकुं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पापमानी स्वस्त्यगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तुशन्तनः इमं लोकमधामं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्त्यगणीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीतिः सह मा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मूर्चयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये नैमी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषणं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः ओम प्रात्यान्ति देवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्ति मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्ति गृहापशमो मार्जयन्तामतीत्यान्ति स्याप वोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्ति ऋग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामतोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रतजानि कस्मान् स्वावेशो अनमेवो भवानः यत्वे महे प्रतिदन्नो जुषश्वशन्न येधित्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शक्मया सकं सदा ते सक्षीमहिरन्वया गातुवत्या आवह क्षेमपतयो ये वरन्नो युमुजं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन्ने सखा सुषेव येथिनः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपादर्घ्याचमणीं समर्पयामि विश्वक्सेनाय नमः यदा सकं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద. భక్తవత్సలుడైనటువంటి ఆ భాగవత ప్రియుడు వెంకట విభుడు కళ్యాణ కంకణబద్ధుడై ఈనాడు మానవ జాతికి మహనీయమైన ఉపదేశం చేస్తూ ఉన్నా. స్త్రీ అయినా పురుషుడైనా వేరువేరుగా ఉంటే పూర్ణత్వం కలగదు. వారిద్దరూ ఒక్క స్థితిగా నలవాలి. తాను తన భార్య తప్ప పురుషుడు సమస్త స్త్రీజాతిని తన భార్య తప్ప తక్కిన వారిని మాతృభావంతో చూడాలి. అలాగనే స్త్రీ తన పురుషుడు తప్ప తక్కిన వారిని అందరినీ కూడా పితృభావంతో చూడాలి. ఇది ఒక నిర్దేశం. అది చక్కగా సాగాలి అని అంటే దైవికమైన శక్తి కూడా ఉండాలి. అందుకోసమే ఆరంభంలో ఈ వివాహానికి ఏ విధమైన ఆటంకాలు ఉండకూడదు అని ఈ విశ్వక్సేనారాధన చేశారు. పరమాత్మ కూడా ఒక మానవ దీనిలోకి దిగి వచ్చాడు కనుక ఆయనకు మనం ఏమేమి మనం చేస్తామో అవన్నీ ఆయన యందు కూడా ఆరోపించి చేయడం చేత మన మనస్సు పరమాత్మకు అభిముఖమవుతోంది అని. ఆదౌ పూజ్యో గణాధిప అని విష్ణు గణములకు అధిపతి అయిన విశ్వక్సేనుడు ఆ విష్ణువే మరొక స్థితి అన్నమాట. ఇది ఏ ఆటంకాలు లేకుండా చేయటం జరుగుతోంది. అంకురారోపణ నిర్వహించారు. పుణ్యాహం దానికి ముందుగా నిర్వహించారు. స్థలశుద్ధి, పాత్రశుద్ధి అన్నీ కూడా ఈ
శాంతి, ఆయువు, ఆరోగ్యం, ధనధాన్య సంపదలు కలగాలి అని, సకల దోషాలు తొలగాలి అని, ఋతు ధర్మాలు సక్రమంగా నడవాలి అని ఇన్ని ఆలోచనలు చేశారు. అంకురారోపణ అనంతరం రక్షా సమర్పణ చేయబోతున్నారు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టానదేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నామిమేదామశ్వినా భగ స్వస్తి దేవ్యనేతర నర్మణాః స్వస్తి భూషా అసూరోధరాధన స్వస్తి త్యామా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసోరగ్ని స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం భాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే గృహి స్వస్తి మంధామనోజరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసగం సమత్సు బృహత్యశోనామామివారోహేమ అంభోముచ మాంగిరా సంగయం స్వస్త్యాత్రేయం మనాసా జతార్క్ష్యం ప్రియాదవానిశరణం ప్రబध्ये స్వస్తిషం బాధే స్వభాయన్నో అస్తే శుభాగం శుభాం. జగద్రక్షక గోవింద గోవింద. భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం. హరిపరాకు వెంకటాచలాధినాథమృక్యదన్ అని అదిగో అర్చక స్వామి ఆదిశేషుల్ని ఆవాహన చేసి ఈ సకల జగత్తుని కూడా 1000 పడగల మీద భరిస్తున్నాడు, వహిస్తున్నాడు ఆ శ్రీహరి ఆజ్ఞతో అని మనకు పురాణాలు చెబుతాయి. ఈ వెంకటాచలానికి కూడా ఒకానొక సమయంలో ఇది శేషాద్రి అని పేరు వచ్చింది. ఆ శేషుడు ఎంతో భక్తుడు ఆయన. అందువలనే ఆ ఆదిశేషుల్ని ఆహ్వానించి ఆ సూత్రములను అంటే దారం, పసుపు దారానికి ఆవాహన చేస్తారు. లౌకికంగా మనకైతే శుభకార్యాలు చేస్తూ ఉంటే మధ్యలో ఏ చెడ్డ విన్నా, చూసినా, తెలిసినా, ఆలోచన కలిగినా అపవిత్రత అంటకుండా చేయటం కోసం ఈ రక్షాబంధనం, దీన్ని కంకణ ధారణ అని కూడా అంటారు. దివ్య మంత్రాలతో పవిత్రం చేసి వివాహంలో వరుడు తల్లిదండ్రులు కట్టుకోవటం జరుగుతుంది. అలాగే వధువు యొక్క తల్లిదండ్రులు వారు కూడా ధరిస్తారు. వామభాగస్థు నారీనాం పుంసాం దక్షిణ ఏవచ అని శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి పురుషులు కుడి చేతికి, స్త్రీలు ఎడమ చేతికి రక్షాబంధనం చేయడం ఆచారం. ఈ మంగళప్రదమైన ఈ కంకణ ధారణ వల్ల మానవులకు భగవద్ అనుగ్రహం కలిగి ఏ భౌతికమైన ఉపద్రవాలు, ఏ పీడలు లేకుండా ఉంటోంది అని. ఇలాంటి ఆ స్థితిని మరి పరమాత్మ ఏమిటయ్యా అనంటే మన కోసం ఈ జగద్రక్షణ దీక్షని స్వీకరిస్తున్నాడు అని మనకు పెద్దలు చెప్పినటువంటి మాట. సత్వం హి నిత్య విదితాత్మ గుణస్వధామ్న కాలో వశీకృత విసృజ్య విసర్గశక్తి చక్రే విసృష్టమజయేశ్వర షోడశారే నిష్పీడ్యమాన ఉపకర్ష విభో ప్రపన్నం అంటాడు ప్రహ్లాదుడు నృసింహ స్తుతి చేస్తూ భాగవత మహాపురాణ. స్వామి పరమానంద స్వరూపుడివి, చిత్శక్తి స్వరూపుడివి, సర్వకాలాలలో బుద్ధి యందు ఉన్నా దాని గుణాలైన సుఖదుఖాలు నిన్ను స్పృశించవయా. కాలస్వరూపుడవైన నీవు కార్యకారణాలను నీ వశంలో ఉంచుకుంటావు. అవిద్య చేత కల్పించబడిన 16 ఆకులు కలిగిన ఈ సంసారమనే చక్రంలో నేను పడి నుగ్గు అయిపోతున్నాను.
స్వామి నిన్ను శరణు వేడిన నన్ను నీ దగ్గరికి తీసుకో అని ప్రార్థిస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రహ్లాదుడి యొక్క ఆ భావాన్ని మనం తీసుకుంటే చాలా విశేషంగా ఉంటాడు. భగవంతుడనేటువంటి రక్షా కవచాన్ని ధరించి యుద్ధరంగంలోకి అడుగుపెట్టినట్టుగా జీవుడు కూడా ఈ సంసారం అనేటువంటి దానిలో మాం అనుస్మర యుద్ధచ అని గీతాచార్యుడుగా చెప్పాడు. మనకు వచ్చే బాధలు, కష్టాలు, సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం ఏమిటి అంటే ఆ సుదర్శన చక్రమే. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణస్తోమ భూషణ జయ జయశ్రీ సుదర్శన, జయ జయశ్రీ సుదర్శన అని ఆ సుదర్శన చక్రాన్ని అంబరీషుడికి రక్షణగా ఇచ్చాడట మహావిష్ణువు. ఆయన గృహస్థ ధర్మాన్ని, రాజధర్మాన్ని పాటిస్తూ భగవంతుణ్ణి ఉపాసించాడు. ఆ అమ్మ అందువల్లనే మొట్టమొదటిగా ఆ అమ్మ అనుగ్రహం లేకపోతే ఆయన దగ్గరకు మనం వెళ్ళలేం. రామాయణంలో మనం చూస్తాం, పాపానాం వా శుభానాం వా వదార్హానాం ప్లవంగమ కార్యం కరుణమార్యేన నకశ్చిన్నాపరాధ్యతే అని సీతా చర్మశ్లోకమని సంప్రదాయవేత్తలు చెబుతారు. అమ్మ ఎంత దయాగుణం కలిగినటువంటిదో. ఈ లోకంలో తప్పు చేయని వాడెవడైనా ఉన్నాడా అని అడుగుతోంది హనుమంతుని యుద్ధకాండలో. చాలా అద్భుతంగా చెప్తోంది. అందుకనే విభీషణుడికి అమ్మ అనుగ్రహం కలిగింది, రామ అనుగ్రహం తర్వాత కలిగింది. అలాగే కాకికి కూడా కాకాసురుడుగా ఉంటే ఆ సీతమ్మ అనుగ్రహం వల్లనే రామ బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకున్నాడు. ఇలాగా ఆ సుగ్రీవాదులకు కూడా నగల మూటని పడవేసింది. అమ్మ అనుగ్రహం పొందారు కాబట్టి సుగ్రీవుడికి మళ్ళా రాజ్యం లభించింది. ఇలాగా సంప్రదాయవేత్తలు ఆ రామ అనుగ్రహం లేదా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అమ్మ ద్వారా కలుగుతోంది. అందువల్లనే ఆ మొట్టమొదటిగా ఆ శ్రీమాతని, ఆ భూమాతని కూడా సంపదలని ప్రసాదించే తల్లిగా, అలాగనే సకల జీవుల్ని పోషించే శక్తిగా 2 రూపాలలో తానే నిలిచి ఈ సమస్త జీవకోటిని ఆ నారాయణుని యొక్క ఆదేశంతో, అనుజ్ఞతో ఈ లోకాన్ని పరిపాలన చేస్తోంది. అసలైన ఆ అధికారి, నియంత్రిణి ఎవరు? అమ్మే అని శేషాన జగతో విష్ణుపత్ని అని వేదమే స్తుతిస్తోంది. ఆ మహావిష్ణువుకి కూడా లక్ష్మీపతి అవ్వడం వల్ల ఆయనకు ఈ జగత్ సృష్టి ఆది స్థితులు లభ్యమైనాయి అని కూడా. అందువల్లనే రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోహ ఏష అనపాయిని అని కూడా చెప్పారు. అలా శ్రీశుల యొక్క దివ్యానుగ్రహాన్ని మనకు అందించడానికి భక్తుడికి భగవంతుడికి మధ్య ఒక సేతువుగా, ఒక వారధిగా అర్చక స్వామి తరతరాలుగా నిరంతరం ఆ దేవదేవుణ్ణి అర్చించేటువంటి భాగ్యాన్ని కలిగించావు. మా పూర్వజులకు నాకు కూడా అనుగ్రహించావు తండ్రి శ్రీనివాస అని ప్రపదనపూర్వకమైన భగవద్ ఆరాధనమే మానవుడికి విశేషమని స్వామి యొక్క దివ్య సన్నిధానంలో సంకల్పిస్తూ ఇప్పుడు అగ్నిని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ అగ్ని ప్రతిష్ఠ ద్వారా అగ్నిముఖంగా ఉంటారు దేవతలు కనుక ఆ అగ్ని ద్వారా భగవదారాధన చేయడానికి సంకల్పిస్తూ ప్రోక్షణ చేస్తూ ఉన్నారు. గోవింద శుద్ధ వృత్రాన్ని జిగ్నసే శుద్ధ వాజం శ్రాసదే दैव्याहोता रावणहन्त पूर्वेरिष्टा श्यामधर्मासुमीराः मह्यं यदन्त ममजान हव्याकोति सत्यामन सौमे अस्ते ये नोमानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिभोजनामे देवी ईश्वरमे ऋणकृणोत विश्वे देवास यहमेरयध्वं माहास्महि प्रजगामातनोभिर्मारधामत्वशते सोमराजन् जातवेदो भुवनस्य रेतजः सिञ्च तपसो यज्ञनिष्यते
అగ్నిమశ్వత్థాద్రి హవ్యవాహకం శివే గర్భాంజనయన్యోమయో భూః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుమా బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమతసృజో వేణ ఆవహ సముద్రయా పపమా అస్య విష్టాసతశ్చయో నమసతశ్చ వవః ఓం భూబ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరంగరమన్యంతరాత్ సాధన్యం విదత్యకం చ భేగం తిస్రవణం యోదరాస తస్మై ఓం భూస్వమమావాహయామి ఓం భువర్యజ్ఞాంకమావాహయామి ఓం సవరిందమావాహయామి ఓం భూర్భవస్వశ్చంద్రమావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్వం నాగస్య పృష్ఠే యజమానోస్తప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానంజధేః ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షిష్యామి నాగస్య పృష్ఠే యజమానోస్తే సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానంజధేః ఓం ప్రోక్ష్య పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो జిగ్నయే स्तो వాజభూతే स्तो విష్ణోర్మణధా భూతే स्तो జిగ్నస్య పావనేస్తః పరుషరస పవిత్రే स्तो వైష్ణవ్యో దేవసవిద ప్రసవపునా తచ్ఛత్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిః ఆపో దేవీరగ్రే భవో అగ్రే గవో అగ్రిమం యజ్ఞం నగతాగ్రే యజ్ఞపదం దత్త యుష్మానేంద్రో వ్రణీత పుత్రతూర్యే యూయమింద్రమవ్రణీర్థం పుత్రతూర్యే महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मणवप्रणीष्यामि गितमानवाचं यच्छा प्रणयज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गितमानं च धेः ओं प्रणया सोमावप्रणीष्यामि गितमानवाचं यच्छा प्रणयज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गितमानं च धेः ओं प्रणया कोमप्रणयितसमप्रणयित्वापो देवी प्रणयानि यज्ञकं सकं सातकिन्तरः इदं वदन्ति कृतपुष्टाबुधागुस्सहस्रभोषं चितमानेऽन्यञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणिधौ अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपवस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्रिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिरिष्टनोभामि ब्रह्मणेरिष्टनोभामि इन्द्रागिरिष्टनोभामि अग्नयेरिष्टनोभामि सोमागिरिष्टनोभामि अग्नयेरिष्टनोभामि सोमागिरिष्टनोभामि अग्निशोमाभ्यां रिष्टनोभामि प्रजापतिरिष्टनोभामि ब्रह्मणेरिष्टनोभामि इन्द्रागिरिष्टनोभामि वंशभ्योरिष्टनोभामि मरुद्भ्योरिष्टनोभामि रुद्रेभ्योरिष्टनोभामि आपावस्पृश्य श्रीमहाविष्णवेरिष्टनोभामि बृहत्पतिरिष्टनोभामि मित्रागिरिष्टनोभामि वरुणागिरिष्टनोभामि आदित्येभ्योरिष्टनोभामि अस्भ्यां रिष्टनोभामि पूष्णेरिष्टनोभामि कक्षागिरिष्टनोभामि कक्षदेवतसोमागिरिष्टनोभामि औपासनयज्ञागिरिष्टनोभामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्योरिष्टनोभामि सर्वदेवेभ्योरिष्टनोभामि आद्यं तृप्यतिस्रयामि चरं तृप्यतिस्रयामि अग्ने द्योतर्षि सवितस्य स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितं रक्षोऽन्तरिधा अरातयः प्रतिष्ठकं रक्ष प्रतिष्ठा अरातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्वार्पणात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावा सविधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आच्य चरुभिः इमामे अग्निष्टकाधेनवः सन्त्वेका च शतं च सहस्रं च आयतं च निगितं च प्रगितं च अर्पतं च जर्पतं च समुद्रस्य मध्यं च अन्तस्य परार्तश्च इमामे अग्निष्टकाधेनवः सन्तो इन्द्राय नमः नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः आदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुमा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पदमानय अयन्तयित्वा आत्मा जातवेदस्तेनेत्यस्य वृत्तस्वजेतवर्तिकिडास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्मिभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवतविश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा
అదితేన్మమగ్స్తాః అనమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిదప్రాసామీః హస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకింద్రకర్మణి ఔపాసనాగ్నో ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియా దోష ప్రాగచిత్తార్థమతో దేవాదిశత్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిదప్రసుమా ఓం అతో దేవా అవంతనోకితో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విఘ్నర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్యవాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతి గదో వృధాని పుష్పే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివీమచక్షురాదర్గ స్వాహా తద్విప్రాసో విమన్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిదప్రాసామీః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే సమాగోదిం వాచసత్యమసీమహి పశూనాం రూపమన్నస్య యశశ్రీ శ్రియతాం మయీ రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః ఓం
శ్రోతస్మార్తాదికం కర్మణిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఖనసే నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రయమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే అప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదం వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రభణామణిమండలమండితే ఐరావతమండనీకవామనకుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్నంటి శుండాదండోత్తంభిదే అమరావదే తేజోపదే సంయమనే రక్షోపదే సింధవదే గంధవత్యలకావదే యశోపదేత్యష్టదేమపనే విరాజితే ఇంద్రాగ్నియమ నిరతివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలకమనిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పితక్షేరశుద్ధోదకాఖ్య సప్తార్ణపరివృతే జంభో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తత్వే పద్మేపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికం పురుషాహారీరావృతపత్రాశ్వయేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేశ రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండలపర్యంతం కృతరాసేన వర్షసహస్రావధానే ఏకైక తిలామకర్షణక్రమేణ సర్వరాస్య మకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేంజపౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖడోమణీంద్రమదానసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిः దివ్య మహర్షిభిः రిక్తకుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలమాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత వైఘానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాదివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరుత్రాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ
ऋग्यजुस्सामाधर्मणसकलमेनाध्यायिनीं भार्गवत्स्किमण आप्तमान और्ववैदलवञ्जारुहेय प्रवरान्विता भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अयोनिजां भृगोः सङ्कल्पतनयां उत्तरफल्गुणी नक्षत्रे कन्या रासौ जातायां श्रीदेवी नाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्मणसकलवेदाध्यायिनीं कास्यप आवत्सारणी ध्रुवत्रयारुहेय प्रवरान्विता कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यंत सौंदर्यवतीं बहु श्यामलांगीं कश्यप प्रजापतेः संकल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवी नाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनक संवर्णां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकचिकीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय समेतयेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः मिमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఒక పరిపాలకుడుగా ఆశ్రిత జన వత్సలుడుగా భారద్వాజ గోత్రోద్భవునిగా ఇలాగా అమ్మవారిని అయ్యవారిని కూడా కీర్తించారు, గోత్ర ప్రశంస చేశారు. ఒక మహానుభావుడిని ప్రధానంగా చేసుకొని చెప్పేటువంటిది గోత్రం. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారిషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య అని స్వామివారిని గురించి ఆ గోత్రోద్భవుడిగా చెప్పి, ఆయనకి ఏమిటి గోత్రము? అఖిలలోక పవిత్ర గోత్రాయ అంటే ఈ మానవ జాతికి సంబంధించిన అందరినీ కూడా పవిత్రం చేసేటువంటి వాడు. భరద్వాజుడిని ఎందుకయ్యా అంతగా స్వామి అభిమానించాడు? అదిగో ఆ మాంగళ్యాలకు అభిషేకం చేస్తూ అర్చక స్వామి మానవులలో ఉన్నటువంటి స్త్రీ పురుషులలో స్త్రీకి గొప్ప ప్రాధాన్యత ఉన్నది అని ఆ స్త్రీ జాతిని చక్కగా అనుగ్రహించడానికే ఆ శ్రీమాత దిగి వచ్చింది. తాను రావడమే కాదు, స్వామిని కూడా తెచ్చి అలాంటి ఆ లక్ష్మీనారాయణులని చక్కగా సేవించాలి అని ఇక్కడ మనకు భరద్వాజుడు 300 సంవత్సరాలు వేదాధ్యయనం నిరంతరం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ స్వరూపం కదా వేదం అంటే, జ్ఞానమనే వింటూనే ఉంటాం. ఇంకా చెయ్యాలి అని అంటే వేద సారాన్ని అనుగ్రహించాడు ఇంద్రరూపంలో అని ఆఖ్యాయిక మనకు చెప్తారు. అంతేకాదు 3-4 భరద్వాజులు ఉన్నారు. రాముని కాలంలో ఆయన వనగమనానికి వెళ్ళినప్పుడు అక్కడ భరద్వాజుడు ప్రయాగ క్షేత్రంలో విందు ఆయనకు ఇచ్చాడు. భరతుడికి కూడా తన తపస్సుని అంతా వ్యయం చేసి ఆ అగ్నిహోత్రశాలకు వెళ్ళి ఆయా సూక్తాలని పఠనం చేస్తే దేవతలు దిగి వచ్చి సేవలు చేశారట. రాముని కోసం ఆరాటపడేటువంటి ఆ సైనికులకు, మంత్రులకు అందరికీ ఒక్క భరతులు తప్ప తక్కిన వారంతా వ్యామోహపడిపోయారు ఆ భరద్వాజ విందుకి, ఆయన ఇచ్చిన ఆతిథ్యానికి. అందుకనే లోకంలో భరద్వాజ విందు అని ఒక నానుడు ఏర్పడి ఇంకా దేనికి ఖర్చు చేయలా అంతటి తపస్సుని ఇలాగ రామ సేవకుల కోసం వ్యయం చేశారట భరద్వాజుడు. ఎంత గొప్ప విశేషం! అలాగే మహాభారతంలో కూడా మనకు ఒక భరద్వాజుడు కనిపిస్తాడు, దుష్యంతుడు. ఆహార సమృద్ధి లోకానికి అందరికీ అనుగ్రహించాలి అని వీరందరినీ నేను భరిస్తాను అని చెప్పాడట. అన్నదానాదుల ద్వారా, అన్నప్రదానం ద్వారా. అందుకనే భగవంతుడికి అంత ప్రియమైన వాడయ్యాడు. ఆయన గోత్రాన్ని తాను స్వీకరించాడు భగవంతుడు. అలాగే అత్రి
చాలా గొప్పవాడు కదా ఆయన. అత్రి అనసూయల ఆ గోత్రంలో అమ్మ ఆవిర్భవించి. కశ్యప మహర్షి ఆయన చాలా గొప్పవాడు. ఈ జగత్తంతటికీ కూడా ఆయన ఆ తండ్రిగా దైత్యులు, దానవులు, దేవతలు, మానవులు, సరీసృపాలు అన్నీ సకల జాతులు 84 లక్షల జీవరాశులకు కూడా ఆయనే తండ్రి అని అంత బాధ్యతగా వారు ఉన్నారట. అందుకనే సృష్టి ఆరంభంలోనే ఋషులంతా కూడా ఈ ప్రవృత్తి ధర్మాన్ని చూపించడం కోసం వచ్చారు అని. దక్ష ప్రజాపతి వీరంతా నవ ప్రజాపతులు వీరందరూ కూడా అంటే సృష్టి ముందుకు సాగటానికి కోరిక అవసరమే, కానీ అది ధర్మబద్ధమై ఉండాలి అని చూపించారు. ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేనే అన్నాడు గీతలో. కాబట్టి మనుష్యుల జాతి వృద్ధి కావాలంటే ఎలాగా? ఆరంభంలో దృష్టి ద్వారానే, స్పర్శ ద్వారా, సంకల్పం ద్వారా కూడా సాగింది. మనకు రామాయణంలోనే వస్తోంది. సోమద అనే ఆమె ఆ మహర్షికి సేవ చేసి నాకు భర్త లేకుండా సంతానం కలగాలి మీ తపస్సు యొక్క అనుగ్రహంతో అంటే అలాగే అని తథాస్తు అన్నాడు. ఆయనే గాధి, విశ్వామిత్రుడు యొక్క తండ్రి. ఇలాగ మనకు గాథలు కనిపిస్తాయి. అది సంకల్ప శక్తి చేత. ఇంకా అది ఇష్టులు పుత్రకామ ఇష్టి ఇవి చేసి సంతానాన్ని పొందినట్లుగా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఆ మహర్షుల యొక్క గొప్పతనం. మనమంతా ఆ మహర్షుల యొక్క వారసులం, అది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఎందుకు అభిమానిస్తాడు? భక్తుల అభిమాని కూడా ఆయన. భాగవతంలో మనకు ఏకాదశ స్కంధంలో ఉద్ధవుడితో అంటాడు, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి, నా ఆత్మసములైన వారి కంటే, అలాగే అర్ధాంగి అయిన శ్రీదేవి కంటే, నాకంటే కూడా నాకు భక్తుడే ప్రియమైనవాడు అంటాడు. ఏమీ కోరనటువంటి వాడు, నా మీద అనురక్తి కలిగిన వాడు, ప్రశాంత చిత్తుడు, మహాత్ముడు, అఖిల జీవ వత్సలుడు, ఏ కోరికలు లేనటువంటి వాడు, అలాంటి భక్తుడట. నా భక్తులు ఎలాంటి వారు? మోక్షాన్ని కూడా వారు కోరరు, నన్నే పరమ లక్ష్యంగా కలిగి ఉంటారు. బ్రహ్మ పదవి ఇచ్చిన, ఇంద్రాధిపత్యాన్ని ఇచ్చిన, సార్వభౌముణ్ణి చేస్తానన్నా, రసాతల ఐశ్వర్యం ఇస్తానన్న నాకపృష్టం, మోక్షాన్ని ఇచ్చిన కూడా వారు గ్రహించరు. ఎందుకని? నా భక్తి ముందు అవన్నీ కూడా వ్యర్థమే. ఇలాంటి నిశ్చలమైన భక్తి కలిగిన వాడిని చూస్తే శరీరం పులకిస్తోంది, హృదయం ద్రవిస్తోంది, ఆనందాశ్రువులు జాలుబారుతాయి, అంతరంగం శుద్ధమవుతోంది. అలాంటి దృఢచిత్తం కలిగిన వాడు ఈ లోకాన్ని పవిత్రం చేస్తాడు. మద్భక్తియుక్త భువనం పునాతి. అదిగో అలాంటి భావాన్ని మనకు అనుగ్రహించడం కోసం ఆ తల్లి, ఆ శ్రీ మహాలక్ష్మి ఆ భక్తి భావ మనలో వికసింపజేయడం కోసం తానే తల వంచి స్వామి సన్నిధానంలో ఆ మాంగళ్యాన్ని తంత్రయో వేద అన్వసృత్యంత తాణ హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడ నారాయణ నీ నామమే గతీక, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పై ముందట భవజలధి, పై పై ముందట భవజలధి, దాపు వెనుక చింతాజలధి, పై పై ముందట భవజలధి, దాపు వెనుక చింతాజలధి, చాపలము నడుమ సంసార జలధి, చాపలము నడుమ సంసార జలధి, తేపయేది ఇవి తెగనీదుటకు, చాపలము నడుమ సంసార జలధి, తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు. నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఔపాసనాగ్నౌ ప్రధాన హోమం కరిష్యే. అతిథేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిత పృథువా. ఓం అగ్నిరేత ప్రథమో దేవతానాగం సోऽस्य ప్రజామజ్జనమర్త్య భాషాత్ తదయకం రాజావరణో నమన్యదాం యథైక స్త్రీ పౌత్రమగన్నరోధాత్ స్వాహా. ఇమం మే వరణస్తురుధి హవమధ్యాజ మృడయ త్వామవస్య రాజకే స్వాహా. తత్వాయామి బ్రహ్మణామంతమానసాజాస్తే ఇదమానో హవిర్భిః అహేడమానో వరణే హవోదృశకం సమాన ఆజు ప్రమోషి స్వాహా. త్వన్నో అగ్నే వరణస్య విద్వాన్ దేవస్య హేడో మయా సతీష్ఠాః యజుష్టో వహ్నితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సి ప్రమమధ్యస్మత్ స్వాహా. సత్వన్నో అగ్నే మమా భవోతి నేతిష్టో అస్యాపశదో వ్యష్ట అవజక్వనో వరణకం మృడానో వేహమృడీకం సహమోనయేతి స్వాహా. తమగ్నే అయాస్యయా సన్మనసాహితః అయాసర హవ్యమోహితే యానో దేహి భేషడగ్గు స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భువస్సువ స్వాహా. అదితేన్మమకృస్తాః నమదేన్మమకృస్తాః సరస్వతేన్మమకృస్తాః దేవసమిత ప్రాసావేః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఔపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే. అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిత పృథువా. ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుమభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్త్వాయుషో దోషధేనాకుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అనే విశ్వాబుధత్వయా వయం ధారాబుధన్యా ఇవా అతిగాహే మహిత్విషః. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే
దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరణమన్యతాం ఇయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అదితేన్వమకస్తాః అనమదేన్వమకస్తాః సరస్వతేన్వమకస్తాః దేవసమిదప్రాసామేః సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాది ఔపాసనాగ్నో అతో దేవాది షట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిదప్రసుమా ఓం అతో దేవా అవంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధేపదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतिगतो व्रतानि पुष्पशे इन्द्रस्य यज्ञस्य घा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरातर्ग स्वाहा तद्विप्रासमपिपञ्जमो जाग्रवागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदक स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं शव स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्वमकस्ताः अन्मदेन्वमकस्ताः सरस्वतेन्वमकस्ताः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्यास्य परे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिन्यकर्मणि औपासनाग्नौ कर्मसात्पुण्यार्थं वरिष्ठादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा नवदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसुभा यदस्य कर्मणोऽतिरेजं यत्वान्योनिमहाकरम् अग्निश्चस्विष्टकृतित्वान् सर्वग्स्विष्टकं जुहतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहतहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये सृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्म आत्मनो विन्दाभूदग्निस्तत्पुनरः जातवेदा विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुर्धात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायमचक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषटनिष्टेभ्य स्वाहा भेषदृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समितसितेजोषितेजोमगिधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तमे अग्ने समितः सप्तदिक्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोनिरापणस्त्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवीभुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तम् अग्निर्जैनं वेदर्जैनं ज्योर्जैनं पृथिवीजैर्नं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जैर्नं समन्दाम्बरिहरहविषाघृतेन समादित्यैर्वशभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्ताम् दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामहः प्रपितामहश्चाक्षं यमस्तृप्यन्ताम् अदितेन्ममकस्ताः अन्मदेन्ममकस्ताः सरस्वतेन्ममकस्ताः देवसमिदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षितामसि मामे क्ष्येष्ठाः अवरिशिष्टागक्वरेष्टोक्रं वचो अपापधीं त्वेषं वचो अपापधीक स्वाहा भूर्ध्वं यज्ञं नयनं माजीक्वरदमत्र मेधां वष्पन् पृथिव्या दिवो वा विष्णवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिम्पनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमुख्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पुरुषतयस्थतिमं गच्छततो न वृष्टिमेधय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्ताम् भूतिस्मातेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः
దీర్ఘాయుత్వాయ బలాయ సితాయ సితంచ వర్చసేత్రయాయుషాం ఆపోహిష్టామయో భవస్థాన పూర్జే తథాతర మహేరణాయ చక్షసే యో పశ్యపదమోరసస్తస్య భార్గతే హనః వసతిర్మ మాతరః తస్మా అరంగమామమో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా యత్తే అగ్నే తేజస్తేనాహం तस्मै भुजासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्मै भुजासं मय मेधां मय प्रजां मय यज्ञस्तेजोदधात मय मेधां मय प्रजां मयिन्द्रयन्द्रयन्द्रधात मय मेधां मय प्रजां मय सूर्यो भ्राजोदधात् मन्त्रहीनं क्रियाहीनं भक्तहीनं वदासना यकृन्दमयादेव परिपूर्णतरस्ते प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि इत्यस्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। యజ్ఞములు కళ్యాణకారకమైనటువంటివి. గృహస్థైనటువంటి వాడు ప్రతినిత్యం చేయవలసిన వాటిని శాస్త్రాలు నిర్దేశిస్తాయి. ఆ శ్రీకృష్ణస్వామిని నిరంతరం భావించి సేవించి వలచి తలచి పిలిచికొన్నటువంటి ఆ గోదా పిరాట్టి యొక్క దివ్య మధుర భక్తి భావన వికాసం మనం ఈ వారణమాయల సన్నివేశం ద్వారా వీక్షించాం. ఆనంద రసైక స్వరూపుడు వేదవేద్యుడు ఆ వెంకట విభుడు భక్తప్రియుడు. ఆ భక్తికి మాత్రమే లొంగేటువంటి వాడట. భక్తికి మాత్రమే ఆయన నిరంతరం తపిస్తాడు, భక్తుడిని అభిమానిస్తాడు. ఆ అనువ్రజామ్యహం నిత్యం పూయయేత్యంఘ్రిరేణుభి అని ఆ భాగవతంలో చెప్తాడు స్వయంగా స్వామి. వేరే ఏ కోరిక లేనివాడు, నన్నే స్మరించేవాడు, ప్రశాంత చిత్తుడు, నన్నే అంతటా దర్శించేటువంటి భక్తుణ్ణి నేను అనుగమిస్తాను అంటాడు. వారి పాదధూళి ద్వారా పవిత్రుణ్ణి అయ్యేందుకు అనుసరిస్తానంటాడు. ఏమిటి? ఆయనలో ఉన్నటువంటి సకల లోకాలు కూడా పవిత్రం కావడం కోసం. అందుకనే బృందావన దివ్యధామంలో ఆ మట్టిని కూడా తీసుకున్నాడు అని మృద్భక్షణ లీల. అలాంటి పరమాత్మ ఈనాడు అమ్మ గలసీమలో పుష్పహారాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అమ్మ కంటే త్యాగమయి ప్రేమమయి మరెవరున్నారు? అందువల్లనే ఆ అమ్మ కోసం తప్పించి ఆయన కూడా తపస్సు చేశాడు. పద్మ సరోవరం త్రవ్వి 12 సంవత్సరాలు దీర్ఘకాల జపం చేశాడట ఆ శ్రీ మహాలక్ష్మి కోసం. అంటే ఏమిటి? మనకు చూపిస్తున్నారు వారిద్దరూ కూడా నిరంతరం తపించడమే తపస్సు అంటే, ప్రేమగా ఉండటమే భక్తి అని. అంటే ఆ భార్యాభర్తల సంబంధం ఎలాంటిదో భగవంతుడికి భక్తుడికి కూడా అలాంటి సంబంధమే. అదిగో ఆ భక్తులంతా కూడా ఆనంద తన్మయత్వంతో అమ్మలిద్దరూ కూడా అయ్యవారి దగ్గరకు చేరినట్టే మనం కూడా స్వామి చెంతకు ఎప్పుడెప్పుడు
ఆ దివ్యమైన ఆనందమయమైన జ్ఞానమయమైన ప్రేమమయమైన ఆ తేజో రూపాన్ని నిరంతరం దర్శించి భావించి కీర్తించి తరించాలి అనేటువంటి ఔత్సుక్యంతో రెండు చేతులు కలిపి గోవిందా అని పిలుస్తూ ఉంటే ఓహ్ అని పలికే ఆ దేవదేవుడికి ఇప్పుడు అర్చకస్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి ఆ చక్కని తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అక్షతారోపణమని ఆ దివ్య వైభవాన్ని వీక్షిద్దాం, జన్మను సార్థకం చేసుకుందాం. జయ గోవింద హరే. లోకా సమస్త సుఖినో భవంతు. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి